with a light. Youth Empower Ministry shining bright. Youth Talks inspire, our hearts on fire. Living with purpose, our hearts desire. అందరికీ ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. రియలీ ఐఎమ్ blessed and I praise God for such a wonderful time to be with you all in different places నుండి దేవుని పరిచర్యలో వాడబడుతున్నటువంటి సేవకులు ఆత్మీయులతో కలిసి ఇలా క్రిస్మస్ కి సంబంధించినటువంటి మాటల్ని వాక్యాల్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి నేను దేవునికే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే నేను టీం నాయకత్వానికి అంతటికి కూడా, టీం కుటుంబానికి అంతటికి కూడా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. క్రిస్మస్ కి జస్ట్ ఒక 3 days ముందు లేదా ఒక 5 days ముందు నాకు ఈ ఛాన్స్ లేదా ఈ అవకాశము దేవుడు నాకు ఇచ్చినందుకు నేను మొదటిగా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఐ ఫీల్ దట్ ఇట్స్ అ ప్రివిలేజ్. దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతగా దేవునికి నేను మహిమ చెల్లిస్తున్నాను. అయితే వాస్తవానికి ఇది ఒక జనరల్ టాక్ గానే ఉండాలి, కానీ కొంత ఇంటరాక్టివ్ గా చేయడానికి నేను ప్రయత్నం చేద్దాం అనుకున్నాను. బికాస్ ఆఫ్ ద టైం కాన్స్ట్రైంట్ వల్ల ఇంటరాక్టివ్ గా వెళ్ళడానికి ఇష్టపడటం లేదు. సో దట్ మనం టైం కి ఫిక్స్ అయి ఉందాము. కాకపోతే స్క్రీన్ షేర్ చేస్తాను. కొన్ని విషయాలు ఏంటంటే కొంచెం మీరు కొంత అటెన్షన్ కలిగి ఉంటారన్న ఉద్దేశంతో నేను స్క్రీన్ షేర్ చేస్తాను. నాకు ఇవ్వబడినటువంటి టాపిక్ ఈ రోజు నాకు ఇవ్వబడినటువంటి మేరీ అండ్ జోసెఫ్స్ రెస్పాన్స్ టు ద బర్త్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు వారి యొక్క జననము విషయంలో మరియా యోసేపుల యొక్క ప్రతిస్పందన, వారు ఎలా స్పందించారు అనే విషయాలు మాట్లాడడానికి నాకు ఈ థీమ్ టాపిక్ నాకు ఇవ్వడం జరిగింది. నిజంగా క్రిస్మస్ అంతట్లో, క్రిస్మస్ ఆ సీజన్ అంతట్లో లేదా క్రిస్మస్ కి సంబంధించినటువంటి లేఖనాలు లేదా అధ్యాయాలు చదువుతూ ఉన్నప్పుడు చాలా ప్రైమరీ ఫోకస్ లో మనకు ఉన్నటువంటి క్యారెక్టర్స్ అన్ని మనం చూసినప్పుడు ప్రైమరీ ఫోకస్ ఖచ్చితంగా మరియా యోసేపులు మనకు కనబడతారు. తర్వాత గబ్రియేలు దూతలు, గొర్రెల కాపరులు, అలాగే జ్ఞానులు, హేరోదు రాజు, వీరంతా కూడా మనకు ఈ డిఫరెంట్ క్యారెక్టర్స్ మనకు కనబడతా ఉంటాయి. కానీ చాలా ముఖ్యమైనటువంటి కీ రోల్ లేదా చెప్పాలంటే ఒక సినిమాటిక్ లాంగ్వేజ్ లో కనుక మనం చెప్పుకుంటే మన స్టోరీ లేదా క్రిస్మస్ ఈ క్రిస్మస్ స్టోరీ అంతటికి లేదా క్రిస్మస్ అంతటికి కూడా జోసెఫ్ అండ్ మేరీ, యోసేపు మరియలు మనకు ప్రధానమైనటువంటి పాత్రధారులుగా మనకు కనబడతారు. వారి యొక్క ప్రతిస్పందన ఎప్పుడైతే వారికి ఈ వర్తమానం అందించబడిందో ఆ వర్తమానాన్ని బట్టి వారు ఎలా రెస్పాండ్ అయ్యారు, వారి యొక్క స్పందన ఏంటి అనే విషయాలు ఆలోచించడము మనకు చాలా అవసరం. నేను కొన్ని విషయాలు, ఎందుకంటే ఏవైతే చాలా ముఖ్యమైనవో వాటి వరకు మాత్రమే నేను వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నాను. చాలా సంగతులు ఉన్నప్పటికీ కూడా కీ హైలైట్స్ లేదా కీ పాయింట్స్ మాత్రమే నేను ఈ సమయంలో షేర్ చేసుకుంటాను. ముఖ్యంగా వీరి జనరల్ గా ఎప్పుడైతే ఒక యంగ్ కపుల్ వారికి ఎప్పుడైతే మీరు తల్లి కాబోతున్నారు, లేకపోతే మీరు తండ్రి కాబోతున్నారు అన్నటువంటి వార్త వారికి అందుతుందో లేదా వారికి ఎప్పుడైతే చెప్పబడుతూ ఉందో, దెల్ రిజాయిస్, వాళ్ళు ఎంతో సంతోషిస్తారు, ఎంతో ఆనందిస్తారు. ఎందుకంటే అది ఒక దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, బహుమానము. దానికోసమే తల్లి కావాలి లేదా తండ్రి కావాలి అనే ఆ ఆశ యంగ్ కపుల్ గా వివాహం చేయబడినటువంటి యంగ్ కపుల్ కి ఉండడం మనం చూస్తాం. కానీ మరియా యోసేపుల విషయంలో ఇది కొంత భిన్నంగా ఉంటున్నటువంటి పరిస్థితి వారికి. ఎందుకంటే మనకు మత్తయి సువార్త 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే, యేసు ప్రభువుని గురించినటువంటి వర్తమానము, ఆయన జననమును గురించినటువంటి వార్త మరియకు యోసేపుకు వారికి అందించే సమయానికి
అప్పటికి వారి కేవలము వారికి ఎంగేజ్మెంట్ లేదా బెత్రోవల్ ప్రధానం మాత్రమే చేయబడింది, కానీ అప్పటికి ఇంకా వివాహము కాలేదు. కనుక వివాహము కానటువంటి ఆ సమయంలో, ఆ సందర్భంలో ఇద్దరికి ఈ న్యూస్ వాస్తవానికైతే ఒక షాకింగే. ఎందుకంటే స్టిల్ దే ఆర్ నాట్ మ్యారీడ్, వారికి ఇంకా వివాహం కాలేదు. కనుక వివాహం కాకముందే మరి ముఖ్యంగా మరియకైతే ఇంకా ఛాలెంజింగ్. ఎందుకంటే అప్పటి వరకు చరిత్రలో, అప్పటి వరకు ఏ ఏ సమయంలో, ఏ సందర్భంలో కూడా శారీరక సంబంధము లేదా వివాహం కాకుండానే గర్భవతివయ్యావు లేదా నేను గర్భవతిని దేవుని ఆత్మ వల్ల అయ్యాను అనే మాట అంత ఈజీగా యాక్సెప్ట్ చేయడానికి లేదా అంత ఈజీగా అర్థం అవ్వడానికి లేనటువంటి పరిస్థితులు మనము చూస్తాము. అంత క్లిష్టమైనటువంటి స్థితిలో మరియా యోసేపులకు ఈ వర్తమానము అందించబడతా ఉంది. ఇంకా నేను ఈ బ్యాక్‌గ్రౌండ్ మనకందరికీ తెలుసు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో వారి కింద ఇవ్వబడినటువంటి ఆ న్యూస్‌ని బట్టి లేదా ఇవ్వబడినటువంటి ఆ వర్తమానాన్ని బట్టి వారు ఎలా స్పందించారనే విషయాలు మనము చూద్దాం. మేరీ అండ్ జోసెఫ్స్ రెస్పాన్స్ టు ద బర్త్ ఆఫ్ జీసస్ as described in the gospels అంటే మనం మత్తయి, లూకా సువార్తలు మనం చూసినప్పుడు చాలా చక్కగా మనకు కొన్ని విషయాలు మనకు కనబడతాయి. అవేంటి అనంటే మొదటిది ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే విశ్వాసము. ఆ తర్వాత వారి వినయ స్వభావము, విధేయత మనకు కనబడుతుంది. ఆరాధన మనకు కనబడతాయి. అయితే ఆహ్, ఈ మాటలు చాలా అద్భుతంగా మనకు అనిపించినప్పటికిని కూడా వారి వాస్తవిక జీవితము లేదా వారి ఆ లైఫ్‌లో, వారి జీవితంలో ఎప్పుడైతే ఆ వార్త విన్నారో, విన్న తర్వాత నుండి వారి పరిస్థితులన్నీ కూడా చాలా మార్పులు మనము వారి లైఫ్‌లో మనము చూస్తా ఉంటాం. ఎందుకంటే ఇట్స్ నాట్ ఇన్ సింపుల్ ఏదో ఒక ఒక గుడ్ న్యూస్ లాగా వాళ్ళు తీసుకోవడానికి లేనటువంటి పరిస్థితులలో వారికి ఈ వర్తమానము ఇవ్వడం జరుగుతా ఉంది. లేఖనాలు అర్థమైనటువంటి వారు, ఎందుకంటే మనం చూస్తాం ప్రవచనాలు ఆల్రెడీ కన్యక గర్భవతి అయి కుమారుని కనుని అనేటువంటి ప్రవచనాలు ఆల్రెడీ చెప్పబడ్డాయి. కానీ అవి అర్థం చేసుకొని మరియనే ఆ కన్య అనే విషయాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఆ రోజుల్లో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు. మరియా యోసేపులు ఆ విషయంలో నిజంగా ఎంతగా ఇబ్బంది పడ్డారో మనము ముందుగా గమనించాలి. క్లుప్తంగా చెప్పాలంటే మొదటి భాగంలో మరియా యోసేపుల యొక్క రెస్పాన్స్ విషయంలో చూసినప్పుడు అంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా, అందుకే నేను కింద హ్యూమిలిటీ, వారు ఎన్నో నిందలు, అవమానాలు భరించి ఉంటారు. ఎన్నో శ్రమలు అనుభవించి ఉంటారు. అటువంటి నింద, అవమానము కలిగినటువంటి ఆ శ్రమల సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని అంగీకరిస్తా ఉన్నారు. గబ్రియేలు దూత మరియకు ప్రత్యక్షమై నీవు పరిశుద్ధాత్మ వలన గర్భంను ధరిస్తావు, దేవుని కుమారుని నీవు కంటావు అని చెప్పినప్పుడు ఫస్ట్ తను యాక్సెప్టెన్స్ నిజంగా అంగీకరించడానికి నిజంగా ఎందుకంటే అప్పటికే ఎంగేజ్మెంట్ అయ్యింది. మరి వివాహం ఏం జరుగుతుందో, నా పరిస్థితి ఏంటో అనేటువంటి ఆ కన్ఫ్యూజన్ అట్లాంటివి అంటే వాక్యంలో మనం చూసినప్పుడైతే మనకు అటువంటి విషయాలు ఏమీ కనబడవు. చాలా చాలా చక్కగా మరియా కొంత ఆందోళన చెందినప్పటికీ కూడా, ఎందుకంటే అక్కడ భయపడినట్టుగా అంటే వెలుగుతో దూత ప్రత్యక్షమైనప్పుడు కలిగినటువంటి భయమై ఉండవచ్చు. కానీ దేవుని దూత ప్రత్యక్షమై చెప్పినప్పుడు మరియా యాక్సెప్ట్ చేయడము, అలాగే యోసేపుకు దూత గబ్రియేలు దూత స్వప్నమందు ప్రత్యక్షమై మరియను అంగీకరించు, చేర్చుకో అని చెప్పినప్పుడు యోసేపు కూడా అంగీకరించి తనను స్వీకరించడము, చేర్చుకోవడం మనం చూస్తాం. వారి ఇద్దరి జీవితాల్లో కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క మాటను వారు మొదటగా అంగీకరించారు. అంతరంగంలో లోపటి నుండి వారు యాక్సెప్ట్ చేశారు. ఆ యాక్సెప్టెన్స్ కి విధేయత కూడా చూపించారు. అదే మనం వారి జీవితంలో మనము చూస్తాం. అయితే ఈ యాక్సెప్టెన్స్, ఒబీడియన్స్ ఎటువంటి సందర్భంలో, ఎటువంటి పరిస్థితులలో అంటే
నిందలు, అవమానాలు కలుగుతూ ఆ శ్రమల సమయంలో ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. మనకు తెలుసు ఎప్పుడైతే సెన్సస్ జనాభా లెక్కలలో వీరు లెక్కింపబడడానికి, జనసంఖ్యలో వీరు లెక్కింపబడడానికి బెత్లెహేముకు వెళ్ళినప్పుడు వారికి ఉండడానికి వసతి గది కూడా దొరకలేదు. అటువంటి సమయం అంటే ఆహ్, అటు అటు శారీరకంగా, ఇటు సామాజికంగా వారికి అన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులు. నిండు గర్భవతి. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులలో యేసు ప్రభు వారి యొక్క జననము జరగడం మనము చూస్తా ఉంటాము. వీరు నిజంగా దీస్ ఆర్ ద బెస్ట్ యంగ్ కపుల్ నా దృష్టిలో. ఎందుకంటే అంత క్లిష్టమైనటువంటి పరిస్థితులలో కూడా దేవుని యొక్క మాటకు వారు విధేయత చూపించిన వారుగా మనము చూస్తా ఉంటాం. ముందుగా ఇండివిడ్యువల్ గా ఒక్కొక్కరి రెస్పాన్స్ ఎలా ఉంది అనే విషయాలు మనం ఒకసారి చూద్దాం. మేరీస్ రెస్పాన్స్, మరియకి ఎప్పుడైతే గబ్రియేలు దూత వచ్చి మరియా నీవు గర్భవతివి అని చెప్పినప్పుడు, ఆ తరువాత మరియ యొక్క రెస్పాన్స్ ఏమై ఉంటది? దేవుని వాక్యంలో ఉన్నటువంటి కొన్ని సంగతులు మనము చూద్దాం. ఫెయిత్ఫుల్ యాక్సెప్టెన్స్. మరియ దేవుని యొక్క వాక్యాన్ని చాలా బలంగా నమ్మింది, లేదా దేవుని యొక్క లేఖనాలు మరియకు తెలుసు గనుకనే తను గబ్రియేలు దూత చెప్పిన వెంటనే తను యాక్సెప్ట్ చేసి తనను తాను ఆ దేవుని యొక్క వాగ్దానానికి లేదా లేఖనానికి అప్పగించుకుంది, దేవునికి సమర్పించుకుంది. తన సమర్పణ మనకు చాలా స్పష్టంగా మరియ జీవితంలో కనబడుతుంది. మనం గనక మన జీవితంలో చూసినప్పుడు కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల గుండా నీవు వెళ్ళాలి. దేవుని పని ఇది. నిన్ను ఈ పరిస్థితుల్లో గుండా నిన్ను తీసుకెళ్తాడు అని చెప్పినప్పుడు మనం అయ్యో ఆ శ్రమ అవసరమా, లేదా ఆ కష్టం అవసరమా అని కొన్ని సందర్భాల్లో మనము కాంప్రమైజ్ అవుతామేమో, కానీ మరియ విషయంలో మాత్రము అలా మనము చూడడం లేదు. ఎందుకంటే ఇట్ వాస్ అది అప్పటి వరకు కూడా ఊహించినటువంటిది, అప్పటికి జరగనటువంటిది కనుక అటువంటి విషయాన్ని మరియా అంగీకరించడము, దేవునికి లోబడము, దేవునికి విధేయత చూపించడము మనము చూస్తాం. దేవుని యొక్క యేసు ప్రభు యొక్క జననమును గూర్చినటువంటి వాగ్దానాన్ని ఆమె నమ్మింది, అంగీకరించింది. ఆ వాగ్దానానికి తగినటువంటి విధేయత కూడా చూపించింది. అలాగే మనము కూడా అటువంటి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించే వారంగా, ఏ పరిస్థితులలో ఉన్నా కూడా, ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పటికీ కూడా యాక్సెప్టెన్స్, ఒబీడియన్స్ మన జీవితాల్లో మనకు చాలా అవసరం. మరియ యేసు ప్రభుని జన్మించిన తర్వాత, యేసు ప్రభు జన్మించిన తర్వాత తన స్పందన ఎలా ఉంటుంది? నిజంగా మరియ ఎప్పుడైతే ఆ వార్త విందో, ఆ వార్త విన్న తర్వాత మనకు నిజంగా కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో అయితే అంటే వాక్యం బోధించేవారుగా లేదా ప్రకటించేవారుగా స్టేజ్ల మీద నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు కొంతమంది బ్రదర్ వాక్యం బాగా చెప్పారు అనుకున్నప్పుడు కొన్నిసార్లు కొంత ఆనందం, సంతోషంతో పాటు కూడా కొన్నిసార్లు మనమే హైలైట్ అవ్వాలి, నేనే హైలైట్ అవ్వాలి అనేటువంటి ఆ భావన కొన్నిసార్లు మనకు కలగడం మనము చూస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభు జన్మించిన తర్వాత మరియ విషయంలో మాత్రము మనం ఏం చూస్తామనంటే, గొర్రెల కాపరులు కావచ్చు, జ్ఞానులు కావచ్చు, యేసు ప్రభు జన్మించిన తర్వాత ఆయనను ఆరాధించడానికి, ఆయనను పూజించడానికి ఆయన దగ్గరకు వచ్చి వారు కానుకలు సమర్పించినప్పుడు మరియ లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాము. ఈ సంగతులన్నిటినీ కూడా తన హృదయంలో తలపోసుకొని దేవుని ఆరాధించింది తప్ప తనెక్కడ కూడా నేను హైలైట్ అవ్వాలి, లేకపోతే నేను ఫోకస్ అవ్వాలి, దీనికి అంతటికీ నేనే కారణము అన్నట్టుగా ప్రవర్తించినట్టుగా మనకు మాత్రం ఎక్కడ కూడా లేఖనాల్లో కనిపించదు. Treasured up all these things and pondered them in her heart. She quietly reflected on God's work rather than seeking attention. తనంతట తను ఒక అటెన్షన్ ని నేనే హైలైట్ అవ్వాలి, లేదా నేనే దీనికి కారణం అనేటువంటి ఆ ధోరణి మరియ ఎంత మాత్రం కూడా చూపించకుండా
ఏవైతే సంగతులు దూత చెప్పాడో, గబ్రియల్ దూత ద్వారా ఏదైతే మరియకు వర్తమానము ఇవ్వబడిందో వాటినన్నిటినీ కూడా హృదయంలో తలపోసుకొని దేవుణ్ణి స్తుతించినట్టుగా మనము చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాము. ప్రైజింగ్ గాడ్. దేవుణ్ణి ఎప్పుడైతే మరియకు ఈ వర్తమానము అందిందో, ఆమెకు కన్ఫర్మేషన్ కోసము ఇదిగో నీ బంధువురాలైనటువంటి ఎలిజబెత్ కూడా ఆ ఆ తనకి ఇప్పుడు 6వ మాసం, తను కూడా ఇప్పుడు గర్భవతి అని చెప్పినప్పుడు మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ ఎలిజబెత్ మరియా ఇద్దరి యొక్క కన్వర్జేషన్ అంతా కూడా మనము లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎలిజబెత్ మాట్లాడిన తర్వాత మరియ యొక్క రెస్పాన్స్ మనం చూస్తే 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనం నుంచి 55 వచనాల వరకు కూడా మనము చూస్తే ఇక్కడంతా కూడా ఆమె మరియ ఒక మరియ స్తుతించినట్టుగా, కీర్తించినట్టుగా, ఒక పాట పాడినట్టుగా మనము చూస్తాము. ఆ వచనాలన్నిటిని కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఆ వచనాలన్నీ కూడా అన్న ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అన్న దేవుని స్తుతించినటువంటి మాటలు మనకు అక్కడ కనబడతాయి. కీర్తనలు 34వ కీర్తన, 35వ కీర్తన, 103వ కీర్తన, 111వ కీర్తన, 138వ కీర్తన, ఈ కీర్తన భాగాలన్నీ కూడా మనకు ఆ 46వ వచనం నుండి 55వ వచనం వరకు కూడా మనకు కనబడతాయి. ఇంతకుముందు బ్రదర్ చాలా చక్కగా పాట పాడుతున్నప్పుడు నాకు అదే అనిపించింది, ఇదే అనిపించింది. నిజంగా దేవుణ్ణి స్తుతించడము పూర్తిగా ఆయన లేఖనాల్ని ఆధారం చేసుకొని, ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం పాడే పాటలు, మనం స్తుతించే స్తుతి ఉండాలి. కానీ ఈ రోజుల్లో పాడేటువంటి పాటలు, ఈ రోజుల్లో మనం వింటున్నటువంటివి నిజంగా అంటే నేను విమర్శించడం లేదు, కానీ వాక్యానుసారంగా ఉన్నాయా లేదా, లేదా కేవలం మ్యూజిక్ కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తున్నామా అనే విషయాలు మనము గమనించాలి. వాక్యానుసారమైనటువంటి స్తుతి, వాక్యానుసారమైనటువంటి ఆరాధన, వాక్యానుసారమైనటువంటి లేఖనానుసారమైనటువంటి పదాలు మనము దేవుని స్తుతించడానికి వాడే వారంగా ఉండాలి. అంటే ఎంత స్పష్టంగా మరియకు పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనాలు ఎంత చక్కగా తెలుసు అనే విషయాన్ని మనము ఈ 46 నుంచి 55 వచనాలు కనుక చదివితే మీరు ఒకసారి మంచి జాగ్రత్తగా స్టడీ చేయండి. ఇది ఒక్కటే ఆ 46 to 55 వర్సెస్ మాత్రమే మనకు చక్కగా బైబిల్ స్టడీ చేసుకోవడానికి చాలా బాగుంటది. ఆ వచనాలు చదువుతుంటే క్రాస్ రెఫరెన్సెస్ గా పాత నిబంధనలు ఉన్న భాగాలు, వాటి బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా కూడా చూస్తా ఉంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే, నిజంగా మరియా వాటిని అన్నిటినీ తలపోసుకుంటూ అన్న ఎలాగైతే దేవుణ్ణి ఆరాధించిందో, మిరియాము ఎలాగైతే దేవుణ్ణి ఆరాధించిందో, పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు ఎలాగైతే దేవుణ్ణి ఆరాధించారో, ఆ సందర్భాలలో దేవుణ్ణి వారు ఎలాంటి స్థితుల గుండా వెళ్తూ వారి పొందినటువంటి విజయాన్ని బట్టి దేవుణ్ణి ఎలాగైతే ఆరాధించారో వాటినన్నిటినీ తలపోసుకుంటూ మరియా దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తించడం మనము చూస్తున్నాము మన జీవితాల్లో కూడా. ఎందుకంటే అప్పటికి మరియకు ఆ వర్తమానం అందించబడింది. తన పరిస్థితి, తన భవిష్యత్ పరిస్థితి ఏంటి అనేది తనకు తెలీదు. కానీ వాగ్దానాన్ని నమ్మింది, దేవుని యొక్క మాటను నమ్మి తనను తాను అప్పగించుకొని విధేయత చూపించింది గనక దేవుని స్తుతించగలుగుతూ ఉంది. మన జీవితాల్లో కూడా ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుణ్ణి మనము స్తుతించే వారంగా, దేవుణ్ణి ఆరాధించేటువంటి వారంగా, ఆయన లేఖనాలను ఎత్తి పట్టుకొని మనం దేవుణ్ణి ఆరాధించేటువంటి వారంగా మనము ఉండవలసిన వారంగా ఉంటూ ఉన్నాము. ప్రైజింగ్ గాడ్. దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థితి మరియ జీవితంలో పూర్తిగా లేఖనాలను ఆధారంగా చేసుకొని స్తుతించడం మనము చూస్తా ఉన్నాము. యోసేపు యొక్క రెస్పాన్స్, మరియ ఎలాగైతే యాక్సెప్ట్ చేసిందో, మరియకు నేరుగా గబ్రియేలు దూత ప్రత్యక్షమై మరియకు వాగ్దానాన్ని గూర్చినటువంటి లేదా ప్రవచనాల సంగతులు యేసు ప్రభువు జన్మిస్తారన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం మనం చూస్తున్నాం. కానీ యోసేపు విషయంలో మాత్రము స్వప్నమందు, కలలో యోసేపుకు గబ్రియేలు దూత ప్రత్యక్షమై చెప్పడం మనము చూస్తాం.
కొత్త డిఫరెన్స్ అయితే మనకు చాలా క్లియర్ గా కనబడతా ఉంది. స్వప్నంలో, కలలో దేవుని యొక్క దూత ప్రత్యక్షమై లేదా దేవుని యొక్క దూత దర్శనమిచ్చి యోసేపుకు చెప్పినటువంటి సంగతులను యోసేపు అంగీకరించడం మనం చూస్తాం. మొట్టమొదటిది హృదయంలో యాక్సెప్టెన్స్ అనేది రావాలి. యోసేపు ఎందుకంటే యోసే మరియ స్థితి కంటే యోసేపు స్థితి ఇక్కడ చాలా డిఫరెంట్. ఎందుకంటే యోసేపు మరియని యాక్సెప్ట్ చేయాలి, మరియను చేర్చుకోవాలి. ఇప్పటికి కేవలం వివాహం జరగకుండా వారికి ప్రధానం మాత్రమే జరిగి ఉంది. ఇప్పుడు యోసేపు యొక్క ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఏంటి అనంటే, ఈ స్థితిలో మరియ గర్భవతి అన్న విషయం తనకు ముందే తెలుసు. తను ఎంత చాలా చక్కగా నీతిమంతుడు అనే మాట యోసేపు కోసం ఉపయోగించబడింది. తను నీతిమంతుడు గనక మరియను అవమానపరచనొల్లక ఇక ఎందుకు అనవసరంగా తనని డిస్టర్బ్ చేయడం ఎందుకు, లేదా తనని అవమానపరచడం ఎందుకు అని సైలెంట్ గానే తప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. ఒక జెంటిల్మెన్, ఒక మంచి వ్యక్తి గనుక, ఒక జెంటిల్మెన్ గనుక చాలా సైలెంట్ గా అవమానపరచకుండా, 10 మందిని పిలిచి పంచాయతీ పెట్టకుండా దాన్ని పెద్ద ఇష్యూ చేసి నేను డ్రాప్ అయిపోవాలి, నేను పక్కకు జరగాలి అనేటువంటి ఆలోచన లేకుండా ముందుగా సైలెంట్ తనని ఎందుకు అవమానపరచాలి, ఎందుకు 10 మందిలోకి తను తీసుకురావాలి అనే ఉద్దేశంతో తను పక్కకు తొలగాలని అనుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో గబ్రియేలు దూత వచ్చి యోసేపుకు ఈ విషయాలు చెప్తా ఉండడం మనము గమనిస్తా ఉన్నాం. గబ్రియేల్ దూత చెప్పిన తర్వాత మనం చూస్తాము, జోసెఫ్ ఫెయిత్ఫుల్లీ క్యారీడ్ అవుట్ గాడ్స్ ఇన్స్ట్రక్షన్స్. మొదటి నుంచి చివరి వరకు కూడా యోసేపు జీవితంలో మనం ఏం చూస్తామనంటే, ఏ సూచనలైతే, ఏ ఆజ్ఞలైతే యోసేపుకు మరియ విషయంలో కావచ్చు, బాలుడైన యేసుప్రభు విషయంలో కావచ్చు, మిగతా ఏ విషయాల్లోనైనా కూడా యోసేపుకు ఏవైతే సూచనలు ఇవ్వబడ్డాయో ఆ సూచనలన్నిటినీ కూడా తూచా తప్పకుండా దేవుని యొక్క మాటను ఏమాత్రం కూడా అతిక్రమించకుండా లేదా దాని నుండి పక్కకు తొలగిపోకుండా సంపూర్ణంగా వాటిని నెరవేర్చినట్టుగా మనము చూస్తా ఉన్నాము. విధేయుడుగా ఆ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అయ్యి ఆ పనులను ఫుల్ఫిల్ చేసినట్టుగా మనము చూస్తాము. అది యేసుప్రభు వారికి పేరు పెట్టడం విషయం కావచ్చు, మరియను అంతకంటే ముందే మరియను చేర్చుకోవడం కావచ్చు, ఆ తర్వాత బాలుడైనటువంటి యేసుప్రభు వారిని ప్రొటెక్ట్ చేయడం విషయంలో కూడా కావచ్చు. ఎందుకంటే 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపుతున్నటువంటి సందర్భంలో ఐగుప్తుకు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి యోసేపు ఒక ఛాలెంజింగ్ జర్నీ, ఒక చాలా ధైర్యవంతమైనటువంటి జర్నీ చేయవలసి వచ్చింది. సో చాలా విధేయతతో దేవునిపై ఆధారపడుతూ తన కుటుంబాన్ని కాపాడుకుంటున్నటువంటి లేదా కాపాడుకున్నటువంటి ఒక మంచి వ్యక్తిగా, జెంటిల్మెన్ గా మనకు యోసేపు మొదటి స్థానంలో మనకు కనబడతా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే క్లిష్టమైనటువంటి పరిస్థితులు వస్తాయో, ఆ క్లిష్టమైన పరిస్థితులు దేవునిపై ఆధారపడుతూనే, దేవునికి నమ్మకంగా ఉంటూనే కుటుంబాలని మనం ప్రొటెక్ట్ చేయవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ పురుషులుగా, హస్బెండ్స్ గా మన మీద ఉంది. అలాగే యోసేపు అంటే వారి జీవితంలో మనకు నిజంగా అంటే మత్తయి, లూకా సువార్తల్లో ఎక్కడ కూడా యోసేపు కావచ్చు, మరియ కావచ్చు, వారి ఇరువురు అంటే మనకి ఎక్కడ రాయబడి లేదు. కానీ ఎందుకంటే వారు దేవునికి ఇది సాధ్యమా, లేకపోతే ఇది నా వల్ల కాదు, ఇది మా వల్ల కాదు అన్నట్టుగా ఎక్కడ కూడా మనకు అనిపించదు. వారు పూర్తిగా దేవునిపై ఆధారపడ్డారు. దేవుని యొక్క లేఖనాలు వాళ్ళకి తెలుసు కనుకనే దేవుని మీద పూర్తిగా సంపూర్ణంగా ఆధారపడి విధేయత చూపించడం మనము వారి ఇరువురి జీవితాల్లో కూడా మనము చూస్తాము. యోసేపు మరియను నిందించకుండా, అవమానించకుండానే దేవుని యొక్క దూత ద్వారా ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో మరియను అంగీకరించాడు, చేర్చుకున్నాడు. ఆ తర్వాత ప్రతి విషయంలో కూడా యోసేపు తన పనిని సంపూర్ణం చేయడం మనము చూస్తాం. మత్తయి సువార్త 1-2 అధ్యాయాలు మనం చూసినప్పుడు ఒక ఛాలెంజింగ్ జర్నీ యోసేపు చేయడం మనము చూస్తాం. ఎందుకంటే
ఒబీడియంట్, చాలా విధేయుడైనటువంటి వ్యక్తిగా, అలాగే కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి వ్యక్తిగా యోసేపు మనకు కనబడతా ఉన్నాడు. క్వైట్ రైటియస్, ఇంతకు ముందే నేను చెప్పాను, నీతిమంతుడు. దో గాస్పల్స్ అంటే సువార్త పుస్తకాల్లో మత్తయి కావచ్చు, లూకా, రెండు సువార్తల్లో కూడా యోసేపు గురించి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్, మరియ గురించి కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకేమీ ఎక్కువగా లేదు. కానీ ఒక మాట చాలా చక్కగా నీతిమంతుడు అనే మాట యోసేపుకు ఉపయోగించబడ్డం మనం చూస్తాము. అయితే ఆ అవి తన మాటల్లోనూ క్రియల్లోనూ ఆ ఆ మత్తయి సువార్త, లూకా సువార్త ఉన్నటువంటి ఆ భాగాల్లో మనకు చాలా స్పష్టంగా యోసేపు దేవునిపై ఆధారపడము, ఆయన నీతిమంతుడిగా తను చేసిన పనులు కావచ్చు, దేవుని చూపించిన విధేయతలు కావచ్చు, వాటన్నిటిలో కూడా ఆయన నీతిమంతుడిగా మనకు కనబడతా ఉన్నాడు. ఆ దేవుని పట్ల ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని కూడా, దేవుని పట్ల ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని కూడా తను మాటల్లో మాత్రమే కాకుండా చేతల్లో కూడా చేసి చూపించినటువంటి వ్యక్తిగా యోసేపు మనకు కనబడతా ఉన్నాడు. ఇక ఇద్దరు కలిసి పేరెంట్స్ గా మనం ఇప్పటి వరకు మరియ యొక్క రెస్పాన్స్, యోసేపు యొక్క రెస్పాన్స్ వేరువేరుగా మనము చూసాం. ఎందుకంటే అవి ఇండివిజువల్ ఛాలెంజెస్, వారి ఇరువురు ఫేస్ చేసినటువంటివి. ఆ ఛాలెంజెస్ లో ఇరువురు దేవునిపై ఎలా ఆధారపడ్డారు, దేవునికి ఎలా నమ్మకంగా ఉన్నారు, దేవునికి ఎలా విధేయత చూపించారనే విషయాలు, ఎలా స్పందించారనే విషయాలు మనం చూసుకున్నాము. ఇప్పుడు ఇద్దరు ఆ ఎలా స్పందించారు దేవుని యొక్క వాగ్దానం విషయంలో, దేవుని యొక్క మాటల విషయంలో, తల్లి తండ్రిగా ఎలా రెస్పాన్స్ అయ్యారు యేసు ప్రభు విషయంలో అనే విషయాలు మనము చూద్దాం. వర్షిప్ అండ్ రివరెన్స్. మనకు లూకా సువార్త 2వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు మనం చూస్తాం. యేసు ప్రభు ఆయన 8వ రోజు వారిని యేసు ప్రభు విషయం దేవాలయం తీసుకెళ్ళడం, ఏదైతే పాత నిబంధనలో లేఖనాల్లో ఏవైతే అర్పణగా ఇవ్వవలసినటువంటిది మందిరానికి తీసుకెళ్లి ఇవ్వడం అనేటువంటి విషయాలు మనము చూస్తాం. అయితే మరియా యోసేపులు ఇరువురు దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి ఆయనను ఆరాధించడానికి లేఖనాల్ని ఇరువురు కలిసి పాటించేవారుగా, దేవుని యొక్క ఏవైతే పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు, యూదులు ఏవైతే చేయవలసినటువంటి క్రమం ఏదైతే ఉందో ఆ క్రమాన్ని ఇరువురు పాటించేవారుగా మనకు కనబడతా ఉన్నారు. వారు దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానం విషయంలో వారు నమ్మకంగా ఉండడమే కాకుండా, లేఖనాలలో ఏవైతే వ్రాయబడి ఉన్నాయో, పాత నిబంధనలో ఏవైతే ఇశ్రాయేలు ప్రజలకు చెప్పబడిందో వాటిని చేసేవారుగా మనము లూకా సువార్త 2వ అధ్యాయంలో మనము చూస్తా ఉన్నాం. దే ప్రెజెంటెడ్ జీసస్ ఎట్ ద టెంపుల్ అండ్ ఫాలోడ్ గాడ్స్ లా. దేవుని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవారిగా, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించే వారిగా మనకు కనబడతా ఉన్నారు. కుటుంబముగా మనము దేవుని యొక్క లేఖనాలను, దేవుని యొక్క వాక్యాన్ని మనము పాటించే వారముగా, కుటుంబంగా దేవుణ్ణి ఆరాధించే వారముగా, కుటుంబంగా దేవుని సన్నిధిలో మనం కనబడే వారముగా, కుటుంబముగా మనము దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలనే విషయాలు మనము ఇక్కడ చాలా చక్కగా మనము యోసేపు మరియల జీవితాల ద్వారా మనము నేర్చుకుంటా ఉన్నాము. ఇక ఇద్దరి విషయంలో కూడా దే వేర్ అమేజ్. నిజంగా వారి ఇద్దరి జీవితాల్లో కూడా అదొక వాస్తవానికి అయితే నేను షాకింగ్ అనే మాటే వాడుతున్నాను. ఎందుకనంటే అంతవరకు అప్పటి వరకు జరగలేదు గనక అది వారికి షాకింగ్. ఇది సాధ్యమా అనే పరిస్థితిలోనే ఉండవచ్చు, కానీ దేవుడు వారికి అది చేసి చూపించాడు. అటువంటి పరిస్థితుల్లో వారికి అప్పగించబడినటువంటి బాధ్యత విషయంలో దేవుని కుమారుడికే తల్లిగా, దేవుని కుమారుడికే తండ్రిగా, ఆయనను పోషించేవారిగా, ఆయనను పెంచేవారిగా, ఆయనకు మాటలు నేర్పించేవారిగా, ఆయనకు నడక నేర్పించేవారిగా, ఆయనకు దేవుని లేఖనాలు నేర్పించేవారిగా ఆ గొప్ప బాధ్యత వారికి ఇచ్చినప్పుడు నిజంగా వారి స్థితి ఏంటి అని ఆలోచించినప్పుడు నాకైతే చాలా ఆశ్చర్యం ఉంది. అంటే దేవుని కుమారుడే వారికి కుమారుడిగా, దైవ కుమారుడే, వారిని రక్షించే రక్షకుడే వారికి కుమారుడిగా పుట్టాడు. ఆయనకు నేర్పించేటప్పుడు, మాటలు నేర్పించేటప్పుడు
ఆయన ఆయన చెయ్యి పట్టుకొని నడిపించేటప్పుడు, ఆయనను ఎత్తుకొని ముద్దాడేటప్పుడు వారి స్పందన ఎలా ఉండి ఉండవచ్చు? ప్రతిసారి దేవుణ్ణి ఆరాధించి ఉండవచ్చు. ప్రతిసారి దేవుణ్ణి మహిమపరిచి ఉండవచ్చు. ఆయనను చేతుల్లో ఎత్తుకున్నప్పుడు దైవ కుమారుణ్ణే వారి చేతుల్లో ఎత్తుకున్నారు. దైవ కుమారుణ్ణే వారు ముద్దాడారు. ఎంత అద్భుతమైనటువంటి గొప్ప భాగ్యం వారిద్దరూ అనుభవించారు. నిజంగా అది వారికి దేవుడిచ్చినటువంటి ధన్యతనే. లోకాన్ని రక్షించేటువంటి రక్షకుణ్ణి వారు పెంచేవారిగా, తల్లిగా ఈ లోకంలో తల్లిగా, తండ్రిగా ఉన్నారు. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి స్థితి వారి జీవితాల్లో. నిజంగా ఆయన ముఖాన్ని చూస్తూ ఉన్నప్పుడు, ఆయన ముఖాన్ని చూసినప్పుడు గబ్రియేలు దూత చెప్పినటువంటి మాటలు, ఆ గొర్రెల కాపర్లు వచ్చి ఆరాధించినటువంటి పరిస్థితి, జ్ఞానులొచ్చి ఇచ్చినటువంటి కానుకలు, వీటన్నిటిని కూడా ప్రతిసారి తలపోసుకుంటూ వారు ఎంత ఆరాధించి ఉంటారు. ప్రతిరోజు కూడా దేవుని స్తుతించి ఉంటారు. ప్రతి సమయం కూడా ఆయనను చూసిన ప్రతిసారి కూడా అయ్యో దేవుడే మా ఎదుట ఉన్నాడు. దేవుడే మా కుటుంబంలో కుమారుడిగా జన్మించాడు. ఎంతగా ఉప్పొంగారో, ఎంతగా సంతోషించారో, ఎంతగా ఆనందించారో మనం ఊహించాలి. అన్‌ఇమాజినబుల్. మన మన ఆలోచనలకు, మన తలంపులకు తట్టదు. అంత అందుకని అనిపిస్తది. వారు ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు భరించినా కూడా, ఫేస్ చేసినా కూడా అవేవి కూడా వారికి అంతగా ఎందుకు భారాన్ని అనిపించలేదు అనంటే, వారు దైవ కుమారుడి యొక్క ముఖాన్ని చూస్తా ఉన్నారు. దైవ కుమారుణ్ణి వారు పోషిస్తా ఉన్నారు. దైవ కుమారునికి మాటలు నేర్పిస్తా ఉన్నారు. యేసయ్యకు వారు ఆ బుడిబుడి నడకలు నడుస్తున్నటువంటి ఆ స్థితిలో బాలుడైనటువంటి యేసుని చూసి ఎంతగా సంతోషించారు, ఎంత ఆయనను మహిమపరిచారో మనం ఒకసారి ఊహించాలి. నిజంగా మన జీవితాల్లో కూడా ఆయన ఆయన ముఖాన్ని మనం చూస్తున్నట్టుగా మనము ఆయన లేఖనాల్లో మనము చూసే వారముగా మనం ఉండాలి. ఆయనను సంపూర్ణంగా ఆయనపై ఆధారపడే వారంగా, మరియ యోసేపుల జీవితాల గుండా మనము నేర్చుకునే వారముగా ఉంటా ఉన్నాము. ఎంతో భయముతో, ఎంతో భక్తితో ఆయనని పెంచి ఉంటారు. నిజంగా ఈరోజు మనకు అంటే ఇప్పుడున్న మోడర్న్ పేరెంట్స్ అయితే పిల్లల్ని చాలా గారాబంగా పెంచుకుంటారు. ఎందుకంటే ఓ మాటకు కూడా గట్టిగా తిట్టరు. గద్దించడం వేరు, తిట్టడం వేరు. సో ఇప్పుడున్న పేరెంట్స్ అదే ఒక 1, 2 జనరేషన్స్ బ్యాక్ గనక ఎంత దారుణంగా పిల్లల్ని కొట్టేవారు. ఎంత మనం ఊహించవచ్చు. ఇప్పుడు అలా లేదు. అంటే ఎంత అల్లారు ముద్దుగా యేసు ప్రభుని వారు పెంచి ఉంటారు అనే విషయాలు మనము గమనించాలి. సో ఇట్ వాస్ ఆల్ మిక్స్డ్ విత్ హ్యూమిలిటీ. ఎంతో వినయము, ఎంతో భయము, ఎంతో భక్తి, ఎంతో ఆరాధనతో కూడినటువంటి బాధ్యత యోసేపు మరియలకు అప్పగించబడింది. చాలా వారికి ఇవ్వబడినటువంటి బాధ్యత చాలా చక్కగా దేవుని యొక్క లేఖనానుసారంగా వారు నెరవేర్చడం మనము వారి జీవితాల్లో మనము చూస్తాం. ఇరువురి యొక్క రెస్పాన్స్, మేరీస్ రెస్పాన్స్, ఫెయిత్‌ఫుల్ యాక్సెప్టెన్స్, ఇద్దరు దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మారు. ఇద్దరు దేవుని యొక్క వాగ్దానాన్ని అంగీకరించారు. ఇరువురు కూడా విధేయత చూపించారు. అలాగే మరియ యొక్క రెస్పాన్స్ మనం ఒక పద్య భాగంలా, ఒక కీర్తనలా దేవుణ్ణి ఆరాధించినటువంటి ఆ మాటలన్నీ కూడా మనము చూస్తాం. ఆ రిఫ్లెక్షన్ లో దేవుణ్ణి స్తుతించినటువంటి పరిస్థితులు మనము చూస్తా ఉన్నాము. యోసేపు విషయంలో మనం ఏం చూస్తామనంటే, ఆయన విధేయుడుగా ఉండి, దేవునికి నమ్మకస్తుడిగా ఉండి, ఏ పనైతే అప్పగించబడిందో ఆ విషయంలో కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి హస్బెండ్ గా మనకు యోసేపు మనకు కనబడుతున్నాడు. ఒక మంచి ఫాదర్ గా కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేటువంటి, లేదా దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారము, లేఖనాల ప్రకారము కుటుంబాన్ని నడిపించేటువంటి నాయకుడిగా మనకు కనబడతా ఉన్నాడు. నీతిమంతుడిగా కనబడతా ఉన్నాడు. ఆయన ఎవరిని అవమానపరచడానికి లేదా నోరు జారడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. నీతిమంతుడిగా మనకు యోసేపు మనకు కనబడతా ఉన్నాడు. ఈ ఇరువురు ఒక కుటుంబముగా యేసు ప్రభు వారిని లోక రక్షకుణ్ణి లోకానికి తీసుకొని రావడానికి దేవుడు వారిని సాధనాలుగా వాడుకున్నటువంటి కుటుంబముగా మనకు కనబడతా ఉన్నారు. చివరిగా ముగింపులో మరియా యోసేపులు వారు విశ్వాసముతో, విధేయతతో దేవుని యొక్క
దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ఆహ్, లోతైనటువంటి మా బట్టలత్రా వినయము, భక్తి కలిగినటువంటి స్థితితో దేవుని యొక్క ఉద్దేశాన్ని సర్వ మానవాళి రక్షణ కొరకు దేవుని యొక్క ఉద్దేశాన్ని ముందుకు కొనసాగించే వారిగా మనకు ఇరువురు కూడా కనబడతా ఉన్నారు. ఈ ఈ విషయాలన్నీ కూడా మన జీవితాల్లో కూడా అలాగే మనం కూడా విశ్వాసంతో దేవుని యందు విశ్వాసముతో ఆయన లేఖనాలకు ఆయన మాటకు మనము విధేయత చూపించే వారంగా, అంతేకాకుండా లోతైనటువంటి ఆ భయము, భక్తి కలిగినటువంటి జీవితాలు కలిగి దేవుని యొక్క ఉద్దేశాన్ని, క్రిస్మస్ యొక్క ఉద్దేశాన్ని, యేసు ప్రభువారు ఈ భూమి మీద ఏ ఉద్దేశంతోనైతే ఆయన జన్మించారో, ఆయన జన్మించినటువంటి ఉద్దేశాన్ని మనము ముందుకు తీసుకెళ్లే వారముగా దేవుడు ఆ బాధ్యతను మనకు అప్పగించాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కేవలము క్రిస్మస్ ఒక సెలబ్రేషన్ లా కాకుండా, ఒక ఆచారంలా కాకుండా, ఒక ఒక రొటీన్ ఫెస్టివ్ కాకుండా, గాడ్స్ పర్పస్ మన జీవితాల్లో, ప్రపంచము, లోకమంతటి విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని మనము ముందు తీసుకొని వెళ్ళేటువంటి వారంగా, మరియా యోసేపులు ఎలాగైతే ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని యందు భయము, భక్తి కలిగి విధేయతతో వారు ఎలాగైతే దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని పనిని, దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎలాగైతే ముందు కొనసాగించారో అటువంటి ఉద్దేశాన్ని, దేవుని ఉద్దేశాన్ని మనము కూడా ముందు కొనసాగించే వారముగా మనము ఉండాలి. ఆ గొప్ప ధన్యత, దేవుని యొక్క ఉద్దేశాన్ని, క్రిస్మస్ యొక్క ఉద్దేశాన్ని మనం కొనసాగించే వారంగా ముందు తరాలకు తీసుకుని వెళ్ళేటువంటి ఆ గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అంతే విధేయతతో మనము దేవుణ్ణి వెంబడించే వారంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కొద్ది విషయాలు దేవుడు మనకిచ్చినందుకు నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ, టీం కుటుంబ సభ్యులందరికీ, టీం నాయకత్వానికి అంతటికి కూడా నేను ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతేకాకుండా మీకు అందరికీ కూడా అడ్వాన్స్ గా హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా. దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. We're the change, we're the light. Youth Empower Ministry shine.